హలో aspirants, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ చూస్తే 2021లో యూపీఎస్సీలో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇండియా దెర్ ఈజ్ నో లా రెస్ట్రిక్టింగ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఇన్ 1 లోక్సభ ఎలక్షన్ ఫ్రమ్ 3 కాన్స్టిట్యుయెన్సీస్. ఉన్నది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 2 స్థానాల్లో మాత్రమే కంటెస్ట్ చేయాలి. 3-4 స్థానాల్లో కంటెస్ట్ చేయడం కుదరదు కాబట్టి తప్పు. 1991లో అప్పుడు 3 లోక్సభ ఉండేది, తర్వాత దీన్ని మార్చారు. సో అగైన్ ద థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే, సో వాళ్ళే సొంత ఖర్చులు పెట్టుకోవడం అట్లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు. సో ఆన్సర్ ఈస్ టు గతంలో ఇచ్చినటువంటి చెప్పాను కూడా ఈ క్వశ్చన్, అగైన్ ఇట్ కేమ్. సో అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి షాంఘాయ్ కోఆపరేషన్ సమ్మిట్. మీ అందరికీ తెలుసు షాంఘాయ్ కోఆపరేషన్ సమ్మిట్ అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే దాంట్లో ఇండియా భాగస్వామి కానే కాదు, అంటే సభ్యత్వ దేశం కాదు. షాంఘాయ్ 5 అని రష్యా, చైనా ఇలాంటి దేశాలు కలిసి మొదలుపెట్టాయి. అయితే ఈ మధ్య కాలంలోనే ఒక 3-4 సంవత్సరాల క్రితం భారత్, పాకిస్తాన్ అందులో సభ్యత్వ దేశాలుగా వెళ్ళాయి. అయితే ప్రతి సంవత్సరము ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ నడుస్తోంది. అండ్ చైనా లాంటి దేశాలతో కాస్త డిప్లొమాటిక్గా వ్యవహరించడానికి, ఈవెన్ పాకిస్తాన్తో ఉన్నటువంటి సమస్యలను కూడా ఒక ప్లాట్ఫామ్ మీద సాల్వ్ చేసుకోవడానికి ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకు పనికొస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఈ సదస్సుకి వెళ్ళి అక్కడ ఇటీవల కాలంలో పహల్గామ్ అటాక్ అనేది ఒకటి జరిగింది మనకి. అందులో కొంతమంది ఒక 26 మంది అంతమంది మరణించారు ఇన్ ద టెర్రరిస్ట్ అటాక్స్. అయితే అసలు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్స్ట్రీమిజం, సెపరేటిజం, టెర్రరిజం అంటే అతివాదము, ఉగ్రవాదము, వేర్పాటువాదము వీటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ ఆర్గనైజేషన్. అంటే తీవ్రవాదానికి పూర్తి స్థాయి వ్యతిరేకత చూపిస్తుంది షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అట్లాంటి తీవ్రవాదాన్ని ఖండించేటటువంటి ఒక తీర్మానంలో పాకిస్తాన్లో జరిగినటువంటి ఒక తీవ్రవాదుల అటాక్ని ఖండించారు. అసలు పహల్గామ్ అటాక్ గురించి రాయలా. సో దీంట్లో మేము సంతకం పెట్టం పోండి అన్నారు. సాధారణంగా షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లాంటి సదస్సుల్లో వచ్చినటువంటి సభ్యత్వ దేశాలన్నీ కూడా ఆ తీర్మానం మీద సంతకం చేస్తేనే ఆ తీర్మానం పాస్ అయినట్టు. కానీ భారతదేశం ముఖ్యంగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు మేము సంతకం పెట్టాం. అంటే పాకిస్తాన్లో జరిగింది అటాక్, మరి మా దగ్గర జరిగింది ఏంది? సో ఈ రకంగా చైనా పాకిస్తాన్కి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశాల్లో అతిపెద్ద దేశం పాకిస్తాన్. వాడు చెప్తూ ఉంటాడు మా దేశమే ఉగ్రవాదం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడింది. అవును, పెరట్లో పామును పెంచుకుంటే కరవకుండా ఉంటుందా? మన పాముని కరవకుండా ఉంటుందా? కరుస్తుంది. సో కాబట్టి ఇట్లానే పాకిస్తాన్ ఉగ్రవాదం చేత ఇబ్బంది పడుతున్న దేశం అయినప్పటికీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం కూడా పాకిస్తానే కదా. సో కాబట్టి ఇందులోనే భాగంగానే పాకిస్తాన్లో జరిగిందేమో అటాక్ కాదట, కానీ మనకు జరిగినటువంటిది మాత్రం అటాక్ కాదు, పాకిస్తాన్లో జరిగింది మాత్రం అటాక్ అని చెప్పేసి ఆ తీర్మానంలో రాస్తే ఇండియా మేము సంతకం పెట్టాం పోండి అని చెప్పి. సో దీనికి సంబంధించి ఈరోజు మనం షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. ముఖ్యంగా ఆనరబుల్ ఇండియాస్ డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అన్నాను, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సో ఈయన జాయింట్ స్టేట్మెంట్ అట్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సంతకం పెట్టమన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక చిన్న కుదుపుని క్రియేట్ చేసింది. అంటే భారతదేశం ఉగ్రవాదాన్ని ఎంత వ్యతిరేకిస్తుంది, అది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అన్నది మనకు అనవసరం. ఉగ్రవాదానికి అనుకూలంగా ఎవరు మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడకపోయినా భారతదేశం సహించదు. తన తాలూకా సార్వభౌమాధికారాన్ని ఏ పెద్ద ప్లాట్ఫామ్ మీదైనా కూడా మళ్ళీ పదే చెప్తామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇందులోనే ఇండియా స్టాండ్స్ అట్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏం చేశారంటే, ఇండియాస్ డిఫెన్స్ మినిస్టర్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జాయింట్ స్టేట్మెంట్ని మేము సంతకం పెట్టమని చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్లో జరిగినటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ 2025లో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, బలూచిస్తాన్ రీజియన్లో జరిగింది. దీని గురించి మాట్లాడారు, అందరూ దీన్ని కండెమ్ చేశారు. కానీ భారతదేశంలో మొన్న 2 నెలల క్రితం జరిగినటువంటి పహల్గామ్ అటాక్ గురించి మాత్రం ఎవరూ మాట్లాడలే, ఏప్రిల్ 22 అనుకుంటా. సో కాబట్టి దీంట్లో భారతదేశం చాలా క్లియర్గా ప్రపంచానికి ఒక మెసేజ్ చెప్పింది, ఇండియా జీరో టాలరెన్స్ పాలసీ అగైన్స్ట్ టెర్రరిజం. అంటే ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాలి అనేటటువంటి అంశంలో భాగంగా భారతదేశం అసలు ఇంత కూడా మేము ఉగ్రవాదాన్ని భరించము, జీరో టాలరెన్స్, ఉగ్రవాదాన్ని ఉపేక్షించేటటువంటి అవకాశమే లేదు భారతదేశంలో. ఇది చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ డెసిషన్ వల్ల భారతదేశం అఫ్ కోర్స్ అభివృద్ధి చెందుతున్న దేశం అనండి,
పెర్ క్యాపిటల్ వెనకబడినటువంటి దేశం అనండి, జనాభా ఎక్కువ కలిగిన దేశం అనండి, థర్డ్ వరల్డ్ కంట్రీ అనండి, వాట్ ఎవర్ యూ కెన్ సే, యూ మే సే ఆల్ దోస్ థింగ్స్. కానీ భారతదేశం ఒక స్వతంత్ర దేశము, సార్వభౌమ అధికారం ఉన్నటువంటి దేశము. 1947 తర్వాత చాలా దేశాలలో స్వతంత్రం వచ్చినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజలు ఎన్నికలలో గెలిపించిన వ్యక్తుల చేత మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి దేశం. కాబట్టి ఇండియాస్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఒక స్వతంత్రతతో కూడినటువంటి మన విదేశీ విధానం అనేటటువంటి దాన్ని ఇక్కడ నొక్కి చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రజాస్వామ్య విలువలు కానీ, సార్వభౌమ అధికారం కానీ, మనకు వచ్చినటువంటి స్వతంత్రతను కానీ ఇలాంటి విషయాల్లో చెప్పినప్పుడే కదా మన దేశం తాలూకు గొప్పతనం కూడా తెలిసేది. సో కాబట్టి ఇక్కడ డిప్లొమాటిక్ కన్ఫర్మిటీ అంటే ఈ సాధారణంగా ఏం చేస్తారంటే ఇట్లాంటి సదస్సులకు వెళ్ళినప్పుడు ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా వాళ్ళు ఏం చెప్తే అది ఊగొడుతూ ఉంటారు. ఎందుకంటే 2023లో ఇండియాలో కూడా జరిగింది, 2024లో కజకిస్తాన్ అనుకుంటూ జరిగింది. అప్పుడు ఎవరేం చెప్తే సాధారణంగా ఊకొడతారు. కానీ ఈసారి కొట్టల. ఎందుకంటే అది సార్వభౌమ అధికారాన్ని, భారతదేశ సమగ్రతను దెబ్బతీసేటటువంటి అంశం పహల్గామ్ అటాక్. కాబట్టి ఇండియా దీన్ని ఉపేక్షించేటటువంటిలో మేము సంతకం పెట్టమని చెప్పింది. దీనికి సంబంధించి ముందుగా షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంది అంటే 1996లో 5 దేశాలు కలిసి ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాయి. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ ఈ దేశాలన్నీ కలిసి 1996లో స్టార్ట్ చేసిందే షాంఘాయ్ 5. దాని తర్వాత చాలా దేశాలు ఇందులో యాడ్ అయ్యాయి. ముఖ్యంగా 1996లో అది షాంఘాయ్ 5 అని వచ్చిన షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారింది మాత్రం 2001వ సంవత్సరం. అందులోనే ఉజ్బెకిస్తాన్ కూడా జాయిన్ అయింది. దాని తర్వాత ఇంకా చాలా దేశాలు వచ్చాయి. దాదాపుగా యూరోప్, ఏషియా ఇందులో ఉన్నటువంటి దేశాలే సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. మీకు ఆ మ్యాప్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 2024లో లాస్ట్గా జాయిన్ అయ్యేటటువంటి దేశం బెలారస్. ఇక్కడే ఉంటాయి మీకు ఇవన్నీ కూడా. ఇక చూడండి, రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఇండియా, పాకిస్తాన్, చైనా, తర్వాత బెలారస్ కూడా ఇందులో జాయిన్ అయింది. సో మొత్తంగా ఒక 10 వరకు దేశాలు ఉన్నాయి. మొత్తం ఈ దేశాలన్నీ కలిపి రష్యా చాలా భూభాగంలో చాలా పెద్దది. దాదాపుగా యూరోప్లో చాలా భూభాగాన్ని రష్యానే ఆక్యుపై చేసి ఉంటుంది. కాబట్టి యూరోప్, ఏషియా, ఎందుకంటే ఆసియా ఖండంలో కూడా అతిపెద్ద దేశాలు భారత్, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా కలుపుకుంటే మొత్తం భూభాగం ఏషియాని వీళ్ళే ఆక్రమిస్తారు. కాబట్టి 80% యూరోప్, ఏషియా. అలాగే ప్రపంచంలో దాదాపుగా 40% పాపులేషన్ అన్నాడు. 40 కన్నా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఇండియా, చైనా కలిపి 40 ఉంటాయి. సో కాబట్టి ఇలా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 40% జనాభా, 80% యూరోప్, ఏషియాలో ఉన్నటువంటి భూభాగాలు కలిపి ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకు కనిపిస్తాయి. ప్రస్తుతానికి 10 మంది ఇందులో సభ్యత్వ దేశాలు ఉన్నాయి. ఇందులో ఇండియా, పాకిస్తాన్ ఒకటి. వీటి ఆబ్జెక్టివ్స్ 3 ఈవిల్స్ ఇందా చెప్పాను. టెర్రరిజం, ఉగ్రవాదం, ఎక్స్ట్రీమిజం, అతివాదము, సెపరేటిజం, వేర్పాటువాదము. వీటి మీద ఇది వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఎందుకంటే చైనాలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. చైనాకి కూడా బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. చైనాలో టిబెట్ లాంటి దేశాలు వేరే దేశాలతో విడిపోతామని చెప్తూ ఉంటారు కదా. అట్లాంటి సందర్భాల్లో కూడా సాధారణంగా చైనా ఈ ఎక్స్ట్రీమిజం, సెపరేటిజంని వ్యతిరేకిస్తూ ఉంటుంది. చైనాకు ఉగ్రవాద సమస్య లేదు, కానీ ఎక్స్ట్రీమిజం అండ్ సెపరేటిజం ఉన్నాయి. అలాగే ఎకనామిక్ కోఆపరేషన్, ఈ దేశాల మధ్య ఆర్థికపరమైనటువంటి కోఆపరేషన్ ఉండాలి. అట్లాగే రీజనల్ స్టెబిలిటీ, ప్రాంతీయంగా కాస్త స్టెబుల్గా గవర్నమెంట్స్ని చూసుకునేటటువంటి ఆబ్జెక్టివ్స్ని ఈ యొక్క ఆర్గనైజేషన్ తీసుకుంది. అలాగే ఇందులో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సెక్రటేరియట్ మనకి బీజింగ్లో ఉంది. అలాగే ర్యాట్స్ అని ఒకటి ఉంది. అంటే ఎలా కనుక్కున్నారు గబుక్కుని, యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్, యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అంటే ఉగ్రవాదానికి సంబంధించి సమాచారాన్ని ఈ సభ్యత్వ దేశాలు పంచుకుంటూ ఉంటాయి. సో పాకిస్తాన్ అసలు ఉగ్రవాద సమాచారం తీసుకోవాలంటే వాడి దగ్గర జీబీలు కాదు, టెరాబైట్ల డేటా ఉంటుంది. వాడు ఇస్తాడా సస్తాడా? పాకిస్తాన్ అంటేనే అసలు బేసికల్గా డైరెక్ట్గా పోరాటం చేయకుండా ఈ ఉగ్రవాదులతో ఎక్కువగా పోరాటాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి తాష్కెంట్లో కౌంటర్ టెర్రరిజం హబ్ కూడా పెట్టారు. తాష్కెంట్ అంటే ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని. అట్లానే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎందుకు భారతదేశానికి చాలా ప్రాముఖ్యమైనది అని కనుక చూస్తే ఇది ఒక ప్లాట్ఫామ్గా కనిపిస్తుంది మనకి. సెంట్రల్ ఏషియాకి, యురేషియాలో ఉన్నటువంటి దేశాలు వీటితో సంబంధాలకు ఈ ప్లాట్ఫామ్ మీద మనం కొంచెం మాట్లాడుకోవచ్చు. అలాగే చైనా, పాకిస్తాన్ యాక్సెస్. సో చైనా, పాకిస్తాన్ ఒకటి కదా. ఇక్కడ ఇండియా ఇంట్రెస్ట్లు చైనా, పాకిస్తాన్తో, ఎందుకంటే చైనాతో గొడవలు ఉన్నాయి, మనకి పాకిస్తాన్లో గొడవలు ఉన్నాయి. సో ఈ మొత్తం విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని ఎస్సీఓని వేదికగా చేసుకొని భారతదేశం కొంతలో కొంత ప్రపంచానికి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళతో కూడా నెగోషియేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లనే ఆపర్చునిటీస్, డెఫినెట్గా మనకి కనెక్టివిటీ ఉంది ఈ దేశాలతో. ఎనర్జీ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం ఇవన్నీ మాట్లాడుతుంటారు.
ముఖ్యంగా కజకిస్తాన్ లాంటి దేశాలతో కూడా మనకు బొగ్గు ఉత్పత్తి వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఇట్లాంటి విషయాలు అనేక అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఒక అవకాశాలుగా కౌంటర్ టెర్రరిజం కూడా ఈవెన్ అగెనెస్ట్ పాకిస్తాన్ ఈ యొక్క SCO అనేటటువంటి దాన్ని భారతదేశం వాడుకుంటూ ఉంటుంది. అట్లనే ఇండియా క్యాలిక్యులేషన్స్ అంటే వ్యూహాత్మకంగా భారతదేశం యొక్క క్యాలిక్యులేషన్స్ ఏంటంటే ఇప్పుడు SCO సమ్మిట్ 2025 చైనాలో జరిగింది ఇది. సో దీని తాలూకా క్యాలిక్యులేషన్స్ ఏంటంటే మనకి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాంప్రమైజ్ అవ్వడానికి భారతదేశం రెడీగా లేదు. ముఖ్యంగా ఏ విషయంలో? టెర్రరిజం ఉగ్రవాదానికి సంబంధించి. అది ఏ దేశం అనేది పక్కన పెట్టండి, అది చైనానా ఇంకొకట పాకిస్తానా సెకండరీ. బట్ ఉగ్రవాదానికి సంబంధించి ఏ దేశంతో కూడా భారతదేశం కాంప్రమైజ్ అయ్యేటటువంటి పరిస్థితులు లేదు. ఇది ప్రపంచం మొత్తం తెలిసిందిగా ఇప్పుడు. 2 పీస్ అండ్ టెర్రరిజం అంటే శాంతి ఉగ్రవాదము రెండూ ఒకే చోట ఉండవు. ఆబ్వియస్గా చీకటి వెలుగు ఒకే చోట ఎట్లుంటాయి, ఇది కూడా అంతే. ఉగ్రవాదం చీకటి, వెలుగు అంటే పీస్ శాంతి. సో ఈ రెండు ఒకే చోట ఉండవు. సో టెర్రరిజం అనేటటువంటి దాన్ని ఏ ఫామ్స్లో ఉన్నా, అది సైబర్ టెర్రరిజం కావచ్చు, లేదని అనుకుంటే ఫిజికల్గా ఇప్పుడు జరుగుతున్న పహల్గామ్ లాంటి అటాక్స్ కావచ్చు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కావచ్చు, ఫినాన్షియల్ టెర్రరిజం కావచ్చు, ఎనీథింగ్ యూ టేక్, ఏదైనా అది ఏ ఫామ్స్లో ఉన్నా కూడా దాన్ని అంతం చేయాలి. అలాగనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డైనమిక్స్ ఇక్కడ చూస్తే చైనా పాకిస్తాన్ని వెనకేసుకొస్తోంది చాలాసార్లు. ముఖ్యంగా పహల్గామ్ అటాక్ అనేటటువంటి దాన్ని అసలు మెన్షన్ చేయకపోవడం ఏంటి? అమెరికా లాంటి దేశాలే పహల్గామ్ అటాక్ని ఖండించాయి. పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళు కూడా ఖండించారు. కానీ చైనాకి అలాంటివి ఏముండవు. అంటే ఎంతసేపు భారతదేశం ఎదుగుతోంది, మనకి పోటీగా వస్తుంది, సో రానివ్వకూడదు. మనం చూడండి, ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్ ఎప్పుడు పక్కన కూర్చారు స్కూళ్ళల్లో, అట్లా అనమాట. సో కాబట్టి ఈ జాయింట్ స్టేట్మెంట్లో కూడా పహల్గామ్ అటాక్ గురించి రాయకపోవడం అనేటటువంటి చైనా తాలూకా సంకుచిత స్వభావాన్ని ప్రపంచవ్యాప్తం చెప్తోంది. సో ఆఫ్కోర్స్ చైనా అడ్వాన్స్డ్ అయిపోయింది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చైనాను కొట్టే దేశం లేదు. చీప్ ప్రొడక్షన్ చైనా చాలా అద్భుతంగా అమ్ముతోంది. బట్ ఏదో రోజు టైం వస్తుంది మిగతా దేశాలన్నిటికీ కూడా చైనాకు వ్యతిరేకంగా పనిచేయడానికి. అట్లానే ద స్టాండ్ ఆఫ్ వాజ్ నోటబుల్. ఇట్ కోయిన్సైడెడ్ విత్ ద ఫస్ట్ విజిట్ బై ఇండియన్ యూనియన్ మినిస్టర్ టు చైనా. అంటే 2020 లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ టెన్షన్స్ తర్వాత భారతదేశం నుంచి ఒక కేంద్ర మంత్రి వెళ్ళడం ఇదే మొట్టమొదటిసారి. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది కోయిన్సైడ్ అయినప్పుడు ముక్త కంఠంతో భారతదేశం మాత్రం చాలా అద్భుతంగా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చాలా పరిణితిని కనబరిచింది. అట్లానే ఇంపాక్ట్ ఆన్ రీజనల్ సెక్యూరిటీ. సో దీనివల్ల మనకి ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఈ ర్యాట్స్ అనేది ఒక అంశాన్ని చెప్పాను. ఇది కౌంటర్ టెర్రరిజంని ప్రివెంట్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఒక 20 అటాక్స్ని ఈ దేశాలు మధ్యలో సమాచారాన్ని అందిపుచ్చుకోవడం వల్ల, అంటే ఒక దేశం ఇగో మీ దగ్గర అటాక్ జరగబోతోంది అనేటటువంటి సమాచారం ఉంటే అది వేరే దేశానికి సమాచారం ఇవ్వడం వల్ల దాదాపుగా 20 టెర్రరిస్ట్ అటాక్లను ప్రివెంట్ చేశారు. అట్లానే చాలామంది ఈ యొక్క వేర్పాటు వాళ్ళ అతివాదులు ఉంటారు కదా, 2011-15 మధ్యలో చాలామందిని అరెస్టులు చేయడం కూడా జరిగింది, ఈవెన్ చైనాలో కూడా. అట్లానే జాయింట్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు అన్ని దేశాలు కలిసి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 10 దేశాలు ఉన్నాయి, సభ్యత్వ దేశాలు. ఈ దేశాలన్నీ కలిసి కన్సెన్షువల్ బేసిస్లో అంటే ముక్త కంఠంతో ఖచ్చితంగా జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ఎఫర్ట్స్ అంటే మనందరం కలిసి భద్రతను సాధిద్దామనే ఏదైతే చైనా రష్యా ఆధ్వర్యంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చెప్తోందో అది జరగట్లేదు అని ప్రపంచాలకు తెలిసినట్టు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏమర్థమవుతుంది ప్రపంచ దేశాలన్నిటికీ, ఓహో టెర్రరిజం అనేటటువంటి దానిపైన విభిన్నమైనటువంటి భావాలు ఉన్నాయి. అంటే భారతదేశానికి ఒక భావన ఉంది, ప్రపంచం మొత్తం తెలుసు భారతదేశం టెర్రరిజంని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం, స్విట్జర్లాండ్ కన్నా అద్భుతంగా ఉండేటటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ని, ఆ తెల్లగా ఉండేటటువంటి మంచు ప్రదేశాన్ని రక్తసిక్తం చేసుకుంటున్నామంటే అది కేవలం టెర్రరిజం వల్ల కాదు, పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదం వల్ల కాదు ఇదంతా. సో కాబట్టి ప్రపంచం అంతా తెలుసు భారతదేశం ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని. కానీ చైనాకి కూడా ఒక డైవర్జెంట్ వ్యూ ఉంది కదా ఉగ్రవాదం పైన. అంటే చైనా కూడా పూర్తి స్థాయిలో ఈ ఉగ్రవాదం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దానికి చైనా పాకిస్తాన్ని వెనకేసుకొస్తోంది. అంటే దాని అర్థం ఏంటి? మేము ఒక రకంగా పాకిస్తాన్ ఉగ్రవాదం చేసినా మేము సపోర్ట్ చేస్తామని చెప్పినట్టు. ఇదంతా ప్రపంచం ఆలోచించకుండా ఉంటుందా? సో అలాగే చైనా డామినెన్స్ అండ్ ఇండియా రెసిస్టెన్స్. డెఫినెట్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనా తాలూకా డామినెన్స్ కనిపిస్తుంది. కానీ భారతదేశం దాన్ని ఖచ్చితంగా రెసిస్ట్ కూడా చేస్తుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చైనా లీడ్ చేస్తుంది, రష్యా ఏమంటే అది అంటారు. కానీ రష్యా ఆల్రెడీ డిస్ట్రాక్ట్ అయిపోయింది ఉక్రెయిన్ వార్ వల్ల. సో ఇప్పుడు చైనా డామినెన్స్ ఉంది. ఎక్కువ కాలం
ఎక్కువ శాతం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యత్వ దేశాలు చైనా వన్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని ఉంది, ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేశాయి. ఈవెన్ మన దేశం గుండా కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా అది వెళ్తుంది, కానీ భారతదేశం దాన్ని రిజెక్ట్ చేసింది. అలాగే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించి గతంలో భారతదేశం ఏకంగా కొన్ని తీర్మానాలే చెప్పింది ప్రపంచవ్యాప్తంగా, మేము దీన్ని సపోర్ట్ చేయము, ఎందుకంటే ఇది మా సార్వభౌమ అధికారానికి వ్యతిరేకము, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా పోతుంది, ఇది మేము ఎందుకు ఒప్పుకుంటాం దాన్ని. సో కాబట్టి ఇండియా బ్రిక్స్ కరెన్సీ బాస్కెట్, బ్రిక్స్లో కూడా ఒక కరెన్సీ బాస్కెట్ గురించి మాట్లాడారు, అక్కడ కూడా దాన్ని చైనా తాలూకు ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం కోసం నో అని చెప్పింది ఇండియా. కాబట్టి ఇవన్నీ చైనాకు రుచించవు, ఎందుకంటే మనం ఏం చెప్పినా వీడు అడ్డొస్తున్నాడు అని మన మీద భావన. ఎందుకు రారు, నువ్వు ఒక్కడవేనేమి, ఇంకా మిగతా వాళ్ళ మనుషులు కదా మరి. సో అట్లానే ఇండియా స్ట్రాటజిక్ అటానమీ, అంటే భారతదేశం తనకున్నటువంటి ఈ స్వయం ప్రతిపత్తిని, తనకున్నటువంటి స్వాతంత్రాన్ని ఎస్సీఓలో ఎట్లాగా కాపాడుకుంటుందంటే క్వాడ్ దేశాలను ఉన్నాయి, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ. ఈ దేశాలతో ఉంటూ, బ్రిక్స్ దేశాలతో ఉంటూ, G20లో ఉంటూ, ఎస్సీఓలో కూడా మెంబర్గా ఉన్నాం మనం. కానీ ఏ బ్లాక్తోని కూడా, అంటే ఈ G20, బ్రిక్స్, క్వాడ్లో అమెరికా ఉంది, అమెరికా చైనా శత్రువులు కదా. సో ఇన్ని దేశాలతో కలిసి ఉంటూ కూడా అన్ని దేశాలతోని కూడా కేవలం ఆర్థికపరమైన సంబంధాలు మాత్రమే పెట్టుకుంటూ ఏ దేశంతోని జత కట్టకుండా ఇండిపెండెంట్గా బ్రతుకుతోంది ఇండియా. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గౌరవం ఉంది. అట్లానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సెంట్రల్ ఏషియన్ ఎకానమీస్ లైక్ కిర్గిస్తాన్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఆ దేశాల్లో కూడా మార్కెట్లోకి చొచ్చుకుపోవడానికి దీని ఒక ప్లాట్ఫామ్గా వాడుకుంటుంది ఇండియా. ఇది చైనాకు రుచించట్లా అసలు. అంటే వీడు వచ్చాడు, మనం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చేస్తున్నాం, వీడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వీడు మార్కెట్ కోసం ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పేసి కూడా చైనా ఫీల్ అవుతూ ఉంటుంది. అట్లాగనే ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంది మనకి. సో దీనివల్ల మనకేమవుతుంది, యుఎస్తో చైనాతో మీరు చూడండి, యుఎస్ రష్యా శత్రువులు, యుఎస్ చైనా శత్రువులు, రష్యా చైనా మిత్రులు, మనకి వీడితో సంబంధాలు ఉంటాయి, వీడితో సంబంధాలు ఉంటాయి, వీడితో సంబంధాలు ఉంటాయి. అంటే ఎవరితో అయినా కూడా స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగా, ఎకనామికల్గా, ఆర్థిక పరంగా కూడా సంబంధాలు పెట్టుకోగలిగిన సత్తా ఉన్నటువంటి దేశం భారతదేశం. అయితే కొన్ని కౌంటర్ టెర్రరిజంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే టెర్రరిజం అనేటటువంటి దానికి ఒక డెఫినేషన్ మాత్రం రాలేకపోతున్నారు వీళ్ళు. సో పహల్గామ్ అటాక్ అనేటటువంటి దాన్ని ఎక్స్క్లూడ్ చేశారు, పాకిస్తాన్లో జరిగిన జాఫర్ ట్రైన్ ఇన్సిడెంట్స్ని ఇంక్లూడ్ చేశారు. అంటే ఏది టెర్రరిజం అనేది స్పష్టత లేదు. అలాగే బైలాటరల్ డిస్ప్యూట్స్, ఇండియాకి పాకిస్తాన్కి, ఇండియాకి చైనాకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి చైనా పాకిస్తాన్ని ఎస్సీఓలో వెనకేసుకోవడానికి కూడా ఇది ఒక కారణం. అలాగే కన్సెన్సస్ బేస్డ్ డెసిషన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషనే కాదు, చాలా ఆర్గనైజేషన్లో దేశాలన్నీ కలిసికట్టుగానే నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పుడు భారతదేశం నో ఉందంటే అది చైనాకి చాలా ఎదురు దెబ్బ, ఎందుకంటే చైనాలోనే జరుగుతుంది ఇది, క్విండావో ప్రాంతంలో. సో చైనాలో జరుగుతున్నటువంటి ఈ ఆస్పెక్ట్లో ఒక ఒప్పందానికి రాలేకపోయారంటే చైనాకి ఎంత బ్యాక్ స్టెప్ అది ఆలోచించండి. సో కాబట్టి ఫ్యూచర్ ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే సెలెక్టివ్ పార్టిసిపేషన్, అంటే ఎకనామిక్ ఆస్పెక్ట్స్ కావచ్చు, కౌంటర్ టెర్రరిజం ఆస్పెక్ట్ కావచ్చు, ఇండియా ఇంకా మిగతా దేశాలు కూడా చాలా సెలెక్టివ్గా పాల్గొంటాయి. అలాగే సెంట్రల్ ఏషియాలో చాలా కీగా ఉన్నది, ఎందుకంటే సెంట్రల్ ఏషియాలో చాలా ఎనర్జీ, ఈ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో కాబట్టి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎనర్జీ, ట్రేడ్, రీజనల్ కనెక్టివిటీ అన్నిటికీ కూడా మధ్య ఆసియా ప్రాంతం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది భారత్ మిగతా దేశాలకు కూడా. అలాగే మల్టీలేటరల్ బ్యాలెన్సింగ్ యాక్ట్, ఇండియా అందరితోనూ ఉంటుంది, ఏ దేశాన్ని అవాయిడ్ చేయదు, కానీ చైనా డామినెన్స్ని మాత్రం ఆపుతూ ఉంటుంది, అంటే చైనా తాలూకు ఆధిపత్యాన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఈ యొక్క ఒక తీర్మానాన్ని భారత్ ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, దీన్ని సమాధానాన్ని తెలపండి. అట్లానే క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎస్సీఓ, వాట్ ఇంపార్టెన్స్ డస్ ఇట్ హోల్డ్ ఫర్ ఇండియా, 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు సెషన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో థ్యాంక్ యూ, విల్ మీట్ టుమారో.